సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 100 కోట్ల సింగరేణి డబ్బుతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలు పక్కన పెట్టారని మండిపడ్డారు. రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వందల. సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 100 కోట్ల సింగరేణి డబ్బుతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలు పక్కన పెట్టారని మండిపడ్డారు. రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వందల